హలో గైస్, ఈరోజు మనమైతే శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇదంతా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇదంతా అనమాట. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వర్క్షాప్ అనమాట హైదరాబాద్లో. సో ఇక్కడ అన్ని టైప్స్ ఉన్నాయి అనమాట. సో చిన్నవి 3 feet 4 feet 5 feet నుంచి స్టార్ట్ అయినాయి అనుకుంటా గణేషులు. సో 4 feet నుంచి 20 feet వరకు ముంబై గణేషులు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ గణేషులు అయితే మీరు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఈ గణేషులు అన్నీ చూసేసినారు. సో అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, సో కోటింగ్ అయితే ఫస్ట్ కోటింగ్ అయితే ఫినిష్ చేసేసినారు అనమాట, పాలిషింగ్ అవంతా చేసేసి. సో చూస్తున్నారు కదా, పింక్ కలర్ కోటింగ్ అయితే వీళ్ళు వేసినారు. అండ్ ఇక్కడ సైడ్ అయితే లోపల కూడా ఉన్నాయి. సో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది అంతా కవర్ చేసుకుందాం. అండ్ ఈ గణేషుల హైట్ వచ్చేసి 8 to 9 feet ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కూడా యాడ్ అవుతుంది. ఈ పీసెస్ అయితే చాలానే ఉన్నాయి, మొత్తం చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే తయారు చేసేసినారు. ఒక్కొక్క పీస్కి డిఫరెంట్ మోడల్స్ అయితే తయారు చేసినారు. అండ్ ఇంకా ఫ్రేమ్స్ అయితే యాడ్ చేయలేదు, కలరింగ్ కూడా చేయలేదు. జస్ట్ ఫస్ట్ కోటింగ్ అయితే ఫినిష్ చేసి పెట్టేసినారు. అండ్ ఇవి ఇక్కడ లైట్గా డిస్ప్లే పీసెస్ లాగా పెట్టారు. అయితే పెట్టినారు అనమాట. ఇవి కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ కలర్. దానిపైన సెకండ్ కోటింగ్ అయితే అయిపోయింది పింక్ కలర్ది. అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ యాక్సెసరీస్ అనమాట. సో ఈ నార్మల్ గణేషన్కి ఆ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే యాడ్ చేస్తారు. చూడండి బ్యాక్గ్రౌండ్స్ ఎట్లా తయారు చేస్తుండ్రో. బ్యాక్గ్రౌండ్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్ పెడుతున్నారు అక్కడ. సో ఇవి నార్మల్ గణేషులు, ఇవి నార్మల్ ముంబై టైప్ గణేషులు. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసినాక టోటల్ లుక్ అయితే చేంజ్ అయిపోతుంది. చూడండి, సో నార్మల్గా ఇట్లా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తారు అట్లా. సో గణేషన్ లుక్ అనేది టోటల్గా మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత. అండ్ ఇవన్నీ ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఒకటి డిఫరెంట్ అనమాట ముంబై. సో అడ్వాన్స్డ్ పీస్ అయితే తయారు చేసినారు. ఒకటి స్టాండింగ్ గణేశుడు ముంబైది. కింద ఏమొస్తుందో మనకైతే అంత ఐడియా లేదు. సో అన్న వాళ్ళ దగ్గర ఫోటో ఉంటే తీసుకొని సైడ్కి వేస్తే చూడండి. సో ఇది స్టాండింగ్ గణేశుడు అనమాట. అండ్ దాని పక్కన ఒక చిన్న ముంబై గణేశుడు, పెద్దది అఫోర్డ్ చేయని వాళ్ళ కోసం చిన్నది. దాని ఫ్రేమ్ అయితే ఇప్పుడే పెడుతున్నారు. సో ఇవన్నీ అవే హైట్ అనమాట, 7 to 8 feet. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ హైట్ కొంచెం ఎక్కువనే వస్తుంది. సో ఒక 10 to 11 feet వస్తుంది అనుకోండి. ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇవన్నీ సేమ్ పీసెస్ అనమాట. సేమ్ పీసెస్ విత్ డిఫరెంట్ మోడల్స్ అనమాట. సేమ్ పీసెస్ అంటే సేమ్ హైట్, అవన్నీ డిఫరెంట్ మోడల్స్. సో కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు అనమాట. అండ్ ఇంకా మోడల్స్ కూడా వస్తున్నాయి, ఇంకా తయారు చేస్తారు, ఇంకా వర్క్ కూడా నడుస్తుంది. కొత్త మోడల్స్ కూడా చేస్తున్నారు. సో మ్యాక్సిమం అన్నిటికీ ఫస్ట్ కోటింగ్ అయితే వేసేసినారు. సో ఇవన్నమాట బయట 8 to 9 feet గణేషులు అయితే ఇవి. అండ్ లోపల మనకైతే ఈ ఇయర్ పెద్ద గోదాం అయితే ఒకటి కన్స్ట్రక్ట్ చేసినారనమాట. సో టోటలీ పెద్దదన్నమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట, బిగ్గెస్ట్ వర్క్షాప్ అనమాట హైదరాబాద్ మొత్తంలో. సో చూస్తారు కదా, అక్కడ నుంచి అనమాట, అక్కడ నుంచి ఇదంతా. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ ఇన్ డీటెయిల్గా చూసాం అనమాట. సో లోపల పెద్ద గణేషులు కూడా ఫస్ట్ కోటింగ్ అయితే ఇచ్చేసింది పింక్ కలర్వి. సో ఇది గోదాం. ఇదన్నమాట గోదాం. సో ఇప్పుడు ఏంటంటే చాలా పీసెస్ ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయి. ఒక్కొక్క పీసెస్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. సో ఈ గణేశుడు అయితే బుక్ అయిపోయింది అనమాట. అండ్ ఈ గణేశుని కింద స్పెసిఫికేషన్ వచ్చేసి కింద నంది వస్తుందంట. సో చూస్తారు కదా, కింద నంది హైట్ అప్రాక్స్ 7-8 feet ఉంటుంది. అండ్ గణేశుడి పైన చాలా పెద్దగా ఉంది. కింద ఈ గణేశుని ఒకటి నంది వస్తుంది అనమాట, కింద 18 feet. అండ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కూడా ఏమైనా వస్తుంది మనకు తెలుసు. సో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నంది వస్తుంది అనమాట గణేశుడి. ఇక్కడ కలరింగ్స్ అయితే ఏం కాలేదు. అటు సైడ్ పెద్ద గణేశులకి ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయింది అనమాట, పింక్ కలర్ ఒకటి ఇచ్చేసినారు. అండ్ నెక్స్ట్ దీని ఆపోజిట్లో గణేశుడు, ఇటు నెక్స్ట్ దాని పక్కన ఫేవరెట్ అంటే నాకైతే చాలా నచ్చింది గణేశుడు. చూస్తారు కదా,
ఒక్కసారి చూడండి గణేశుని, మొత్తం 10 చేతులు ఉన్నాయి గణేశునికి. సరిగ్గా కనిపిస్తలేదు, జాగలేదు. సో చూడండి ఇది. సో టోటల్గా గణేశుడు అయితే వైల్డ్ లుక్ ఉందన్నమాట. మొత్తం 10 చేతులు ఉన్నాయి, 10 చేతులు. ఇది కూడా సేమ్ హైట్, 18 ఫీట్స్ వరకు ఉండొచ్చు. వెనకాల ఫ్రేమ్ కూడా యాడ్ అవుతుంది అనుకుంటా. సో విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇగో ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆల్మోస్ట్ మొత్తం రాడ్ సైజ్ చూస్తారు కదా, ఈ లెవెల్ ఉంది రాడ్ సైడ్. అండ్ కలరింగ్ ఫస్ట్ కోటింగ్ ఏం ఫినిష్ కాలేదు. ఈ గణేశునికి మొత్తం 10 చేతులు ఇచ్చేస్తే గణేశుడు కొంచెం క్రాస్గా వైల్డ్ ఉందన్నమాట. గణేశుడు మాత్రం ఈ గణేశుడు గోదాంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అనమాట ఇది. నెక్స్ట్ దాని పక్కన ఇంకొక గణేశుడు ఉంది. సో ఆ చేతులు చూస్తే నాకు వీణ పట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చేతులు చూస్తారు కదా, వీణ వాయించేటట్టు. దాని మధ్యలో ఏమైనా యాడ్ చేస్తారేమో మనకైతే తెలియదు. సో యాడ్ చేసినాక మళ్ళీ మనం వీడియో కవర్ చేద్దాం. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ సేమ్ హైట్ అనమాట అన్ని. అండ్ సేమ్ హైట్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ ఏమైతే ఉంటాయో మనకు తెలియదు. సైడ్కి చాలా గ్యాప్ ఉంది, ఇటు నుంచి అక్కడ వరకు అయితే చాలా గ్యాప్ ఉంది. సో ఏమైనా యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్స్ కూడా యాడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఒక పీస్ దీని పక్కన కూర్చొని ఉన్నారు అనమాట. ఒక కాలు పైన పెట్టుకొని కూర్చొని ఉన్నారు. కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక నిమిషం బయట. సో ఈ కింద స్పేస్ కనిపిస్తుంది కదా, ఈ కింద స్పేస్లో ఏం పెడతారో మనకు తెలియదు. వెనకాల రాడ్తో ఒక తయారు చేస్తారు, అదే పెడతారేమో నాకు తెలిసి. సో కింద ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ గణేశుడు ఇది కూడా సేమ్ హైట్ అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసినాక మనం ఇంకొక వీడియో మళ్ళీ కవర్ చేద్దాం. ఆ రోలో లాస్ట్ పీస్ అనమాట ఇది. సో ఈ గణేశుని అయితే 6 చేతులతో అయితే తయారు చేసినారు. సో కింద స్టేజ్ చేసేసినారు. సో కింద స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ 6 చేతులు ఉన్నాయి. గణేశన్ ఫేస్ ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ స్పెసిఫికేషన్స్ ఏం మాత్రం కూడా అసలు ఏ గణేశన్ కూడా యాడ్ చేయలేదు. ఫ్రేమ్స్ కూడా ఏం పెట్టలేదు. సో ఇవన్నీ వెపన్స్ అనమాట, చూస్తారు కదా. సో గణేశన్ చేతుల అండ్ బ్యాక్గ్రౌండ్ ఏమేమి కావాలి ఇవన్నీ ఇక్కడ ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ దాని ఆపోజిట్ రోలో ఇవి 18 ఫీట్, దానికంటే కొంచెం 1 ఫీట్ తక్కువ ఉన్నాయి. ఇవంతా ఒక 1 ఫీట్ హైట్ తక్కువ ఉన్నాయి. సో ఫ్రేమ్ యాడ్ చేసినాక ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అయిపోతాయి. సో గణేశుడు చూస్తారు కదా, సేమ్ స్టేజ్ చేసుకొని దానిపైన స్టేజ్ పైన ఒక కాలు మీద చేతి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు అనమాట. సో మీకు ఇట్లా చూస్తే అర్థం కాదు. మ్యాక్సిమం ఏంటంటే వీడియోలలో చూస్తే క్లారిటీ ఉండదు. వీడియోలో ఎంతసేపు చూసినా మీకు మోడల్ చెక్ చేసుకోవడానికి అంతేగాని వీడియోలలో అంత క్లారిటీ ఉండదు. కాబట్టి ఒకసారి డైరెక్ట్ విజిట్ అయిపోండి. ఎవరైతే నియర్ బై ఉన్నారో, సో ఫెస్టివల్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఒకసారి దగ్గరకు వచ్చి విజిట్ అయ్యి మాట్లాడితే మీకు కూడా మంచిగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ దాని పక్కన వేసి ఒకటి కాలుపైన కాలు వేసుకొని గణేశుడు అయితే మనకి ఇక్కడ ఉంది. యాంగిల్లో చూపించాల్సి వస్తుంది. సో చూస్తారు కదా, ఇది గణేశుడు ఓవరాల్ లుక్. స్పెసిఫికేషన్స్ ఫ్రేమ్స్ ఏం లేవన్నమాట చూపించడానికి. సో జస్ట్ గణేశుడు ఉన్నాడు. గణేశుడు హైట్ 18 ఫీట్స్ వరకు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అనమాట. ఇక్కడ ఏదో ఉంది. సో గణేశుని చేతి అయితే తొండం వరకు ఉందంటే సంథింగ్ అక్కడ ఏదో ఉందనుకుంటా. చేతిలో సంథింగ్ ఏదో తయారు చేస్తారు. ఇంత కరెక్ట్గా ఐడియా అయితే వస్తలేదు. గణేశుడు 18 ఫీట్స్ హైట్తోని చూస్తారు కదా. సో అన్నీ మ్యాక్సిమం 18, 19, 20, 15, 16 ఆ హైట్ రేంజ్లో ఉంది. అందుకే బిగ్గెస్ట్ గోదాం అని చెప్పిన కదా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి గణేశుడు పైన కింద ఏం వేస్తారో మనకు తెలియదు. ఇంకా రాడ్స్ ఉన్నాయి కాబట్టి సో కరెక్ట్ చెప్పడానికి అయితే వస్తలేదు. సో ఇది ఓవరాల్ గణేశుడు అనమాట. అనిపిస్తుంది కదా, హైట్ కూడా 16, 17 ఫీట్స్ హైట్ ఎక్కువనే ఉండొచ్చు ఇంకా. సో ఎవరైతే ముంబై గణేశులు పెద్దగా కావాలనుకుంటారో సరస్వతి ఆర్ట్స్ నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అన్ని టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి మంచి పెద్ద గోదాం అనమాట. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ పీసెస్ కూడా ఉన్నాయి. సో అది ఫస్ట్ రో, దాని తర్వాత ఇది సెకండ్ అనమాట. ఇంకొకటి దానికంటే కొంచెం తక్కువ హైట్ పైన నాకు తెలిసి అటు ఇటు ఏమైనా యాడ్ చేస్తారు. గణేశుడు కొంచెం క్రాస్ ఇట్లా ఉంది. గణేశుని కాళ్ళు ఇటు సైడ్ పెట్టి సేమ్ హైట్ అనమాట. అండ్ ఈ గోదాంలో ఇది ఒకటి డిఫరెంట్ లుక్ అనమాట కింద కూర్చొని. సో ఈ గణేశుడు అయితే డిఫరెంట్గా ఉందని చెప్పినాను కదా. సో ఈ గణేశుని ఫోటో అయితే మన దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ఇదనమాట గణేశుని టోటల్ అవుట్పుట్. అండ్ ఇక్కడ పక్కకి మాత వస్తుంది అనమాట. అండ్ టోటల్ ఓవరాల్గా సో మొత్తం టోటల్గా ఇదే అవుట్పుట్ గణేశుని. ఆ చేతుల గద, ఆ నెమ్మలి, ఆ త్రిశూలం అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది టోటల్గా గణేశుని అవుట్పుట్. హైట్ వచ్చేసి 17, 16 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ గణేశుని ఫోటో ఇది అనమాట.
వీణ 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 వాయించుకుంటా కన్ఫర్మ్ అదే, నాకైతే అదే అనిపిస్తుంది. సో గణేశుడు చూస్తారు కదా, ఇవి మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తుండొచ్చు, చాలా పెద్ద గణేశుడు అనమాట. బేస్ చూస్తే అప్రాక్స్ 7-8 ఫీట్స్ ఉంది బేస్. సో ఇది వీణదనమాట. కూర్చొని ఉన్నవి ఇటు సైడ్ ఇంకొక 2 ఉన్నాయి. అండ్ ఈ గణేష్లకి ఫస్ట్ కోటింగ్ అయితే ఇచ్చేసినారు అనమాట, పింక్ కలర్ ఉంది కదా. సో ఇవి కూడా కూర్చొని ఉన్నాయి, బేస్ చూస్తారు కదా ఎంత పెద్ద ఉంది, ఇక్కడ నుంచి అక్కడ దాకా బేస్ అనమాట. కలర్ కోటింగ్ అయితే అయిపోయింది, ఫస్ట్ కోటింగ్ అయితే ఇచ్చేసినారు. సో అనిపిస్తుంది కదా, ఇవన్నమాట కూర్చున్న గణేశుల టైప్స్ అయితే ఇవి, అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఒక లాస్ట్ ఒకటి అయితే డిఫరెంట్గా ఉంది కూర్చున్నది. అండ్ ఇవి మళ్ళీ ముంబై టైప్స్ పెద్దవి అనమాట. ఇవి కూర్చున్నవి కాకుండా నించొని ఉన్నాయి. సో గణేశుని చూడడం ఇంకా రెడీ కావలేదు. సో నెక్స్ట్ డే చూపించేది. అండ్ చూసారా మళ్ళీ ఇది 16-17 ఫీట్ హైట్. ఇది పక్కన ఇంకేమైనా వస్తుండొచ్చు నాకు తెలిసి, స్పెసిఫికేషన్స్ ఫ్రేమ్స్ కూడా యాడ్ చేస్తారు అనుకుంటా. నెక్స్ట్ సో 18-17-15 ఫీట్స్ గణేశులు అయితే ఇవి అనమాట. ఇప్పటి వరకు ఓన్లీ వన్ సైడే కవర్ చేసినాం అనమాట. సో దీని బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి చిన్నవి అనమాట. చిన్నవి అంటే మరి అంత చిన్నవి కాదు, 10-11 ఫీట్స్ గణేశులు ఇవన్నీ. 10-11 ఫీట్స్ గణేశులు అనమాట. సో మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ స్టేజ్ అనేది అయితే వాళ్ళు వేయలేదు, జస్ట్ రాడ్స్తో ఉండే. సో స్టేజ్ అయితే కంప్లీట్గా స్టెప్స్తో కనిపిస్తుంది కదా. అండ్ ఓవరాల్గా గణేశుడు అయితే ఇది. సో పింక్ కలర్తో ఫస్ట్ కోటింగ్ అయితే ఇచ్చేసినారు. సో ఇవన్నీ 10-12 ఫీట్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేస్తే కొంచెం హైట్ ఇంకా పెరుగుతుంది. అండ్ ఇది కింద అన్నిటికీ చూస్తారు కదా. సో అన్నిటికీ స్టేజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది ముంబై గణేశుడు 4 హ్యాండ్స్ అని సింపుల్గా, అన్నీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. చూస్తారు కదా, స్టేజ్ ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడ వరకు, అన్ని స్టేజ్ డిఫరెన్స్ ఏం లేదు. సైడ్కి స్పెసిఫికేషన్స్ యాడ్ చేస్తారు. ఒకవేళ మీకు కావాలనుకుంటే కూడా కస్టమైజేషన్ చేస్తారు. ఇవే గణేశులకి సైడ్కి మీకు ఏం కావాలన్నా యాడ్ చేస్తారు, కలరింగ్, ధోతీస్ అట్లాంటివి ఏమున్నా. సో మీరు విజిట్ అయ్యి మీరు మాట్లాడుకుంటే మీకు చేసేస్తారు అనమాట. ఆల్రెడీ గణేశులు అయితే తయారు చేసేసారు డిఫరెంట్ మోడల్స్. అండ్ వాళ్ళ సరస్వతి ఆర్ట్స్ సుమనన్న వాళ్ళ నెంబర్ కొంత కాంటాక్ట్లో డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాను, వాళ్ళ కాంటాక్ట్ అయిపోండి. సో వరకైతే 18-19 ఫీట్స్ 20 ఫీట్స్ అఫోర్డ్ చేయలేదు, వాళ్ళ కోసం 10-12 ఫీట్స్ అనమాట. సో ఈ 10-12 ఫీట్స్ కూడా అఫోర్డ్ చేయని వాళ్ళ కోసం బయట 5-6 ఫీట్స్ ముంబై గణేశులు కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళు. ఇంకా పార్ట్ 1 కింద కన్సిడర్ చేసి అప్లోడ్ చేస్తా వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ అయితే అప్లోడ్